నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరో 7 మున్సిపాలిటీ పీఠాలను చేజెక్కించుకున్న కాంగ్రెస్. ఇంద్రేశం మున్సిపాలిటీని దక్కించుకున్న గులాబీ పార్టీ. హైకోర్టు స్టేతో ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక వాయిదా. కోరం లేకపోవడంతో క్యాతనపల్లి, ఖానాపూర్లో నిలిపివేత. హైదరాబాద్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్న సీఎం. చెత్త కనిపిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా మారిందన్న సీఎం. బయో ఏసియా సదస్సును ప్రారంభించిన రేవంత్ రెడ్డి. ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. అసెంబ్లీ సమావేశాలు, రైతు భరోసాపై చర్చించే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు. తెలంగాణ చరిత్ర నుంచి ఎవరూ చెరిపివేయలేరన్న బీఆర్ఎస్ నేతలు. ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ద్వైపాక్షిక చర్చలు. ఏఐ, వ్యూహాత్మక రక్షణ సహకారంపై సమాలోచనలు. వివిధ కారణాలతో సోమవారం వాయిదా పడిన పురపాలికల్లో కాంగ్రెస్ మరో 7ని దక్కించుకుంది. సంఖ్యాబలమున్న డోర్నకల్, ఇల్లందు, సుల్తానాబాద్, జహీరాబాద్లను సునాయాసంగానే చేజెక్కించుకోగా జనగామ, తొర్రూరు పురపాలికల్ని లాటరీ పద్ధతిలో దక్కించుకుంది. బీజేపీ మద్దతుతో కాగజ్ నగర్ మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ ఇంద్రేశం మున్సిపాలిటీని గెలుచుకుంది. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ అభ్యర్థిని చైర్మన్ గా ఎన్నుకున్న కోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం ప్రకటించలేదు. సమావేశ మందిరంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిందని, క్యాతనపల్లి, కోరంలేక, ఖానాపూర్ పురపాలికల చైర్పర్సన్ ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. తొలి రోజు వాయిదా పడిన 11 పురపాలికల్లో 7ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. డోర్నకల్, ఇల్లెందు, సుల్తానాబాద్, జహీరాబాద్, జనగామ, తొర్రూరు, కాగజ్ నగర్లను చేజిక్కించుకుంది. సంఖ్యాబలం ఉన్న పురపాలికల్ని సునాయాసంగానే దక్కించుకుంది. ఓట్ల పరంగా ఇరు వర్గాలు సమానంగా ఉన్న జనగామ, తొర్రూరు పురపాలికల్ని లాటరీ పద్ధతిలో కైవసం చేసుకుంది. బీజేపీ మద్దతుతో కాగజ్ నగర్ మున్సిపల్ పీఠాన్ని చేజిక్కించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు, జనగామలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు లాటరీ పద్ధతిలో విజయం వరించింది. ఇరు వర్గాలకు సమాన ఓట్లతో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన లాటరీలో తొర్రూరులో కాంగ్రెస్ అభ్యర్థిని అదృష్టం వరించింది. తొర్రూరులో 16 వార్డులకు బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలిచింది. ఎంపీ కడియం కావ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇక్కడే ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేయించుకోవడంతో తొర్రూరులో బలాబలాలు సమంగా మారి పరిస్థితి ఉత్కంఠకు దారితీసింది. ఎక్స్ అఫీషియో ఓటుకు ఎంపీ కడియం కావ్య అర్హురాలు కాదంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఆమెకు ఓటేసే అవకాశం ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇరు పార్టీలకు సమాన ఓట్లు ఉండటంతో లాటరీ పద్ధతిలో ఎన్నిక నిర్వహించగా అదృష్టం కాంగ్రెస్ ను వరించింది. లాటరీ ద్వారా మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్, వైస్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ సోమ రజని ఎన్నికయ్యారు. సమాన ఓట్లతో జనగామలోనూ లాటరీ పద్ధతిలో చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించగా కాంగ్రెస్ నే అదృష్టం వరించింది. లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించిన ఎన్నికల్లో చైర్పర్సన్ గా బాలమణి ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి పర్వతాలకు వైస్ చైర్మన్ పదవి దక్కింది. కాంగ్రెస్ కు సంఖ్యాబలమున్న డోర్నకల్, ఇల్లెందు, సుల్తానాబాద్, జహీరాబాద్ పీఠాల్ని హస్తం పార్టీ సునాయాసంగానే దక్కించుకుంది. డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్ గా కొండేటి రాజకుమారి, వైస్ చైర్మన్ గా మాదా లావణ్య ఎన్నికయ్యారు. ఇల్లందులో మున్సిపల్ చైర్పర్సన్ గా దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్పర్సన్ గా పెండ్యాల రాజుకు పదవులు దక్కాయి. సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా బిరుదు కృష్ణ, వైస్ చైర్పర్సన్ గా పుష్పలత ఎన్నికయ్యారు. 3 స్వతంత్రులు, 2 ఎంఐఎం సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ జహీరాబాద్ పీఠాన్ని చేజిక్కించుకుంది. జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా యూనస్, వైస్ చైర్పర్సన్ గా కొత్త కాపు శిరీషరెడ్డి ఎన్నికయ్యారు. బీజేపీ మద్దతుతో కాగజ్ నగర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మున్సిపాలిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ షాహీన్ సుల్తానా, వైస్ చైర్మన్ గా అనిత ఎన్నికయ్యారు.
ఇంద్రేశం చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ సునాయాసంగా దక్కించుకుంది. ఇంద్రేశంలో 18 వార్డులకు బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 వార్డులో గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి చేరికతో ఇంద్రేశం పురపాలికను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్పర్సన్ గా ప్రమీల, వైస్ చైర్పర్సన్ గా హరీష్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియను రిటర్నింగ్ అధికారి నిలిపేశారు. హైకోర్టు స్టే ఉత్తర్వులు అందే సమయానికి మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికైనా స్టే కారణంగా ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రం ఇవ్వలేదు. 19వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి అపహరణకు గురయ్యాడని ఆయన కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం, అనూహ్యంగా కౌన్సిలర్ యాదగిరి బీఆర్ఎస్ క్యాంపులో కౌన్సిల్ ఎన్నికకు హాజరవటంతో హైకోర్టు ఎన్నికపై స్టే విధించింది. అంతకుముందు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. కౌన్సిల్ హాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు పరస్పర దాడులు చేసుకున్నారు. రహస్య ఓటింగ్ చేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేయగా నిబంధనల ప్రకారమే ఓటింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టుపట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. ఎన్నికకు ఎక్స్ అఫీషియో సభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి గైర్హాజరయ్యారు. ఆకుల యాదగిరి కొడుకు హరియంత్ హెబియస్ కార్పస్ ఫైల్ పిటిషన్ వేసినందున హైకోర్టులో ఆయన ఓటు లేకుండా, ఆయనను ప్రొడ్యూస్ చేయకుండా ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయొద్దని చెప్పి మాకు స్టే ఆర్డర్ ఇచ్చినది. కాబట్టి మేము ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయలేకపోయాము. హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా వి విల్ యాక్ట్ అకార్డింగ్లీ. టేకప్ చేసే టైంకి అప్పటికే స్పెషల్ జీపీ అడ్వకేట్ జనరల్ ఆఫీస్ నుంచి రిపీటెడ్గా కాల్ రావడము తోటి మనము ఫర్దర్ ప్రొసీడింగ్స్ కంప్లీట్గా స్టాప్ చేయమన్నారు. కాబట్టి ఆ స్పెషల్ జీపీ గారే ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది స్పెసిఫిక్గా స్టాప్ చేయమని చెప్పేసి. కాబట్టి మేము ఓబే చేయాల్సి. చైర్మన్ ఎన్నిక కంప్లీట్ కాలేదు, అప్పుడు ఇంకా ప్రాసెస్ మిడిల్లో ఉన్నాం. తన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినాక కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది, ఆ డైరెక్షన్ ఇచ్చినాక ఎలక్షన్ కమిషన్ ఏమి షెడ్యూల్ ఇస్తుందా, ఏమి ఇస్తుందో దాని ప్రకారంగా మేము యాక్ట్ చేస్తాం. మరోమారు క్యాతనపల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక వాయిదా పడింది. కోరం ఉన్నా ఇరు వర్గాల గొడవతో ఎన్నిక వాయిదా వేసినట్లు ప్రత్యేకాధికారి సతీష్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులు తమపై దురుసుగా ప్రవర్తించారని మంత్రి వివేక్ ఆరోపించారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్ని 2వ రోజు కోరం లేక వాయిదా వేశారు. తొర్రూరు మున్సిపాలిటీని కోల్పోవడంతో మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఉద్రిక్తతల నడుమ దయాకర్ రావును నర్సింహులపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇంత దౌర్జన్యంగా చేస్తా నాకైతే బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా, రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నా అనిపిస్తుంది. నాకైతే ఇంత గోస, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా రాత్రింబోలు కష్టపడరండి. మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రింబోలు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి. ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలా, పోవాలా, నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? కేసీఆర్ చూస్తే ఒక పక్క అభిమానం, దహేంద్రను చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసారు ఈ రోజు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సమీక్షా సమావేశం నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఓట్లు, సీట్లు పెరిగినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంపై రామచంద్రరావు ఆరా తీశారు. ప్రచారం, ఎన్నికల ఖర్చులో ఎక్కడ వెనకపడకపోయినా లోపం ఎక్కడ జరిగిందని సమీక్షించారు. ఇప్పటికే పలు లోపాలను ఎన్నికల మానిటరింగ్ టీం గుర్తించింది. మానిటరింగ్ టీం గుర్తించిన అంశాల ఆధారంగా జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలను ప్రశ్నించారు. నిర్లక్ష్యం వహించిన జిల్లా అధ్యక్షులు ఎన్నికల ఇన్ఛార్జీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్లో తొలి మేయర్ సిపిఐ కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. యువకుడు, సామాన్య ఆటో డ్రైవర్ను కొత్తగూడెం మేయర్ను చేశామన్నారు. కమ్యూనిజానికి ఫుల్ స్టాప్ ఉండదు, కమ్యూనిజం అనేక దేశాల్లో చిగురుస్తుందన్నారు. కాంగ్రెస్, సిపిఐ మిత్రపక్షాలు అని చెప్పుకుంటున్నా ఎన్నికలు వస్తే పొత్తు కుదరడం లేదన్నారు.
భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనైనా ఆ తప్పిదాలు జరగకుండా కాంగ్రెస్ చూడాలని సూచించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో జతకట్టాం కాబట్టి బీఆర్ఎస్ మద్దతు తీసుకోలేకపోయామన్నారు. అంతేకాని బీఆర్ఎస్ మద్దతును తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టుల పని అయిపోయింది. కమ్యూనిస్టులు పరాన్న జీవులు, కమ్యూనిస్టులు తోక పార్టీలు ఎవరిపైన ఆధారపడతారు. మరి మమ్మల్ని కమ్యూనిస్టులు ఎక్కడుందా అన్న బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారు? కొత్తగూడెంలో మమ్మల్ని చిన్నపుచ్చాలని, చిన్న చూపు చూడాలని అనుకునే వాళ్ళకి, కమ్యూనిస్టుల్ని తక్కువ అంచనా వేసే వాళ్లకు నిన్న జరిగిన మేయర్ ఎన్నిక పెద్ద గుణపాఠం, ఓ చెంపపెట్టు లాంటి. లేకపోతే కష్టజీవుల కోసం, రైతాంగం కోసం ఉద్యమాలు చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ. హైదరాబాద్ మహానగర పరిధిలోని 3 కార్పొరేషన్ల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. పుర పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లోని 3 కార్పొరేషన్ల కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయాన్నే ఫీల్డ్లో ఉండాలని ఆదేశించారు. త్వరలో తాను ప్రతి జోన్లో పర్యటిస్తానని, రోడ్డు శుభ్రంగా లేకుంటే అధికారులపై వెంటనే చర్యలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. జీహెచ్ఎంసీ విభజనలో తలెత్తిన సమస్యలకు పలు పరిష్కారాలను సూచించారు. హైదరాబాద్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలన్నారు. ట్రాఫిక్ అధికంగా ఉన్న చోట స్కై వాక్ బ్రిడ్జిలు నిర్మించాలని సూచించారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రకటన బోర్డుల ఏర్పాటుపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10% ప్రకటన బోర్డులు కేటాయించాలన్నారు. అడ్వర్టైజింగ్ బోర్డుల నుంచి ఏడాదికోసారి ఫీజు వసూలు చేయాలన్నారు. వీధి దీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. బయోఫార్మా పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న బయో ఆసియా సదస్సును మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభించిన సీఎం హైదరాబాద్ ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఎదుగుదలలో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారుల్ని కోరారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, మెడ్టెక్ రంగాల వేదికైన బయో ఆసియా సదస్సు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో దేశ విదేశాలకు చెందిన సీఈఓలు, శాస్త్రవేత్తలు, నిపుణులు సమ్మిట్లో పాల్గొన్నారు. ముందస్తు విజన్, ప్రభుత్వ పాలసీలతో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సీఎం అన్నారు. గత 2 సంవత్సరాల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. Hyderabad is a global vaccine manufacturing hub. In the last 2 years, we have received over 73,000 crore investments in life sciences. We launched our new life sciences policy at Davos recently. A proof of our success is BioAsia 2026. You want a trusted, stable and future-ready ecosystem. Telangana offers it. Hyderabad is your answer. Hyderabad has become the world's preferred destination for GCCs. Together, let us make it the world's hub for integrated life sciences. ప్రపంచ స్థాయిలో ఔషధాల సరఫరా, లైఫ్ సైన్సెస్లో పరిశోధనలు, రోగులకు అందించే చికిత్స, ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధా వినియోగంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని క్లినికల్ ట్రయల్స్ ను వీలైనంత మేరకు ఎలా తగ్గించొచ్చనే దానిపై చర్చించనున్నారు. పలు ఔషధ కంపెనీలు, అంకుర పరిశ్రమలు ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. పెట్టుబడిదారులు ఈ స్టాళ్లను సందర్శించి నచ్చిన వాటిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. బయోఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, మెడికల్ డివైసెస్, అడ్వాన్స్డ్ థెరపీలపై ఆధునిక చికిత్సల గురించి ఇందులో చర్చించనున్నారు. ప్రపంచ ఆరోగ్య భద్రతకు తెలంగాణ దోహదపడుతోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అతి తక్కువ ధరలతో అత్యాధునిక చికిత్సలు అందుతున్నందున 40 దేశాలకు పైగా ప్రజలు చికిత్స కోసం హైదరాబాద్కు వస్తున్నారన్నారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో $25 బిలియన్ పెట్టుబడులను తీసుకొచ్చి 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. Our capacity to produce 14 billion vaccine doses means that the health security of the world is literally built on this soil of Telangana. Our strength is not only limited to research labs and innovation campuses. It is visible in our hospitals. Hyderabad is becoming a preferred global healthcare destination. Patients from more than 40 countries travel here because they trust the care they receive.
Our government has come up with a new initiative of the medical tourism policy. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పలు సంస్థలతో పెట్టుబడులకు ఒప్పందాలు జరగనున్నాయి. ఎంజన్, సనోఫీ, ఎలిలిల్లీ సంస్థల ముఖ్య ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23న భేటీ కానుంది. ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మార్చి 2 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై 100 రోజుల ప్రణాళికను మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. వివిధ శాఖలు 100 రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 2వ విడత ఇందిరమ్మ ఇల్లు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈఏపీ సెట్ పరీక్షలు జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 4 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 4-5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు, 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జరపనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ 23 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. స్టూడెంట్ ఫ్రెండ్లీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పరీక్షా కేంద్రాల్లో వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. సినీ నటి ప్రత్యూష హత్య కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. 2004లో ప్రత్యూష మృతిని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సిద్ధార్థరెడ్డిని నిందితునిగా తేల్చి అభియోగాలు దాఖలు చేశారు. వాదనలు విన్న ట్రయల్ కోర్టు సిద్ధార్థరెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ట్రయల్ కోర్టు తీర్పును సిద్ధార్థరెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు 5 ఏళ్ల జైలు శిక్షను 2 ఏళ్లకు కుదించి 50,000 జరిమానా విధిస్తూ 2011లో తీర్పు వెలువరించింది. ఆ తీర్పును అతడు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. ప్రత్యూష కేసులో పోస్టుమార్టం జరిగిన తీర్పై అసంతృప్తి వ్యక్తం చేసింది. 4 వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె తల్లి సరోజిని స్వాగతించారు. ప్రత్యూష మృతికి న్యాయం జరగలేదని, నిందితుడికి యావజ్జీవ శిక్ష పడుతుందని ఆశించామన్నారు. అప్పట్లో మునుస్వామి ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టును పరిగణలోకి తీసుకుని ఉంటే ఖచ్చితంగా కఠిన శిక్ష పడి ఉండేదని సినీ నటి ప్రత్యూష తల్లి సరోజిని అన్నారు. 100% న్యాయం అయితే జరగలేదు సార్. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడి ఉంటే మాకు కొద్దిగా తృప్తిగా ఉండేది. పాపకు ఆత్మశాంతి ఉండేది. ఒక తల్లిగా, పోరాటం చేసిన తల్లిగా నాకు కూడా తృప్తిగా ఉండేది. పాప లేదు అనేది మాకు ఎప్పటికీ ఉంటుంది సార్. ఎందుకంటే ఒక మంచి హీరోయిన్గా చాలా కష్టపడి తయారు చేసిన, అంటే నోటికి వచ్చే బుక్కని గుంజేశారు సార్. పాప చనిపోయిన నాటి నుంచి ఈ రోజు వరకు ఇంట్లో దేవుడి పూజలు తప్పితే మేము ఫెస్టివల్స్ చేసుకోం సార్. ఎంతోమంది కళాకారులను ఆదుకుంటున్నారు, మంచి మంచి వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు, చాలా సంతోషం. కానీ ప్రత్యూషను కూడా ఆదుకోండి, ప్రత్యూష కుటుంబాన్ని కూడా ఆదుకోండి, ఒక కళాకారిని గుర్తించండి. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్ని చాటుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు రక్తదాన శిబిరాలతో పాటు ఆసుపత్రుల్లో పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. 72 కిలోల కేక్ కట్ చేశారు. కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పాలనపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేశారు. జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. కేసీఆర్ తానెప్పుడూ జాతిపితను అని చెప్పుకోలేదన్న ఆయన తమ జాతికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన నేతను ప్రజలలా పిలుచుకుంటున్నారని అన్నారు. ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని, అందరూ ఒక్కతాటిపై నడిచి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ కీ ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. అధిష్టానం ఆడిస్తే
ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది. ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా. కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతి పితనని. ప్రజలు పిలుచుకున్నారు. ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు. పెద్ద మనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టే ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా, నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో, అది తెలంగాణకు జాతికి మొత్తానికి హీరో. ఇది వాస్తవం. కేసీఆర్ కుమార్తె కవిత ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ యుఎస్ఏ చైర్మన్ మహేష్ తన్నీరు రూపొందించిన రావయ్య ఓసారు మా కేసీఆర్ పాటను మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ నాయకుడు రవికుమార్ యాదవ్ గడ్డితో భారీ చిత్రాన్ని ఏర్పాటు చేయించారు. ఒడిశాలోని పూరీ తీరాన శేర్లింగంపల్లి ఉద్యమకారుడు చిర్రా రవీందర్ యాదవ్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. సికింద్రాబాద్ సీతాఫల్ మండి మాజీ కార్పొరేటర్ శ్యామల హేమ వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. చైతన్యపురి డివిజన్ మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు జక్కుల మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ బోర్డు సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. దిల్సుఖ్ నగర్లోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చేవెళ్లలో మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల వేళ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం సందడిగా మారింది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు సామాన్యులు మొదలు ప్రముఖులు క్యూ కట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గులాబీ అధినేత ఓపిక్గా ఆత్మీయతతో పలకరించారు. అభిమాన నాయకుణ్ణి దగ్గరికి వెళ్లిన జనం సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. కొందరు మల్లన్న జ్ఞాపికలు అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ప్రపంచ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరు దేశాలు కలిసి ఎవరెస్ట్ శిఖరం ఎత్తుకు ఎగురగలిగే ప్రపంచంలోని ఏకైక హెలికాప్టర్ను భారత్లో తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తాయన్నారు. భౌగోళిక రాజకీయ తిరుగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో సహకారం గణనీయంగా పెంచుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. కర్ణాటకలోని వేమగల్లో ఎయిర్బస్ H-125 హెలికాప్టర్ల తయారీ యూనిట్ను ఇరువురు కలిసి వర్చువల్గా ప్రారంభించారు. 3 రోజుల భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో ప్రధాని నరేంద్ర మోదీ ముంబై లోక్ భవన్లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక భేటీలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. అరుదైన ఖనిజాలు, బయోటెక్నాలజీ, అడ్వాన్స్ మెటీరియల్ వంటి రంగాల్లో సహకారం బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఆరోగ్యానికి సంబంధించి ఏఐ ఆధారిత ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ సెంటర్ ఆఫ్ అలయన్స్ ఫర్ స్కిల్లింగ్ ఇన్ ఏరోనాటిక్ సంస్థలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇవి కేవలం సంస్థలు కాదని భవిష్యత్తు నిర్మాణానికి వేదికలని ప్రధాని మోదీ ప్రకటించారు. आज दुनिया अनसर्टेनिटी के दौर से गुजर रही है. ऐसे माहौल में इंडिया फ्रांस पार्टनरशिप एक फोर्स फॉर ग्लोबल स्टेबिलिटी है. हम फ्रांस की एक्सपर्टाइज और इंडिया के स्केल को जोड़ रहे हैं. हम ट्रस्टेड टेक्नोलॉजी विकसित कर रहे हैं. हम इंटरनेशनल सोलर अलायंस, इंडिया मिडिल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर यानी IMEC
और ज्वाइंट डेवलपमेंट प्रोजेक्ट के माध्यम से ह्यूमन डेवलपमेंट सुनिश्चित करेंगे और मल्टीलेटरलिज्म, डायलॉग और डिप्लोमेसी से स्थिरता और समृद्धि के प्रयासों को बल देते रहेंगे।